నిర్మల్ జిల్లా ఏజెన్సీలో రహదారులు సరిగా లేక ఆదివాసీలకు తిప్పలు తప్పడం లేదు. పెబ్బి మండలం దొందారి గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ అటవీ మార్గంలోనే ప్రసవించింది. అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా సరైన రోడ్డు లేకపోవడంతో దొత్తివాగు వద్ద నిలిచిపోయింది. దీంతో గర్భిణిని కుటుంబ సభ్యులు ఎడ్లబండిలో అంబులెన్స్ ఉన్న ప్రాంతానికి తరలిస్తుండగా ప్రసవించింది. पापा ने पोड़ तड़ती विजय तो मन क्या बंडी उदा उदा आगे नल अग्गे नल काली पापा ने तड़ती की मत माँ पब्लिक को साटी वायरल की वजह से बात नहीं करी अंत गई. అక్కడి నుంచి తల్లి బిడ్డను బైక్పై అంబులెన్స్ వద్దకు తరలించారు. ఆ తర్వాత వారిని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. ఎస్ పవన్, కడెం, దస్తూరాబాద్, పెంపి ఇవన్నీ కూడా ఆదివాసీ మండలాలు, ఈ ఆదివాసీ గ్రామాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలు. ఈ మండలాల తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏ ఒక్క గ్రామానికి కూడా సరైన రహదారి లేకపోవడం, అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఆదివాసీ మహిళలు రోడ్లపైన ప్రసవించడం లాంటి ఘటనలు తరచూ చూస్తా ఉన్నాం. ఈ రోజు ఈ ఘటన కూడా నిన్న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొడసం సునీత పురిటినొప్పులతో బాధపడుతున్న క్రమంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. అంబులెన్స్ కూడా ఫోన్ చేశారు. అయితే మార్గ మధ్యం రోడ్డు సరిగా లేకపోవడంతో అంబులెన్స్ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. కుటుంబ సభ్యులు అక్కడికి ఎడ్లబండిపై తీసుకెళ్తుండగా అప్పటికే పురిటిని కూడా ఎక్కువ కావడంతో దారి మధ్యలోనే అటవీ మార్గంలో ప్రసవించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే అక్కడి నుంచి కూడా తల్లిని బిడ్డను పసికందును బైక్లపై అంబులెన్స్ వద్ద చేర్చి అక్కడికి కానప్రాస్త తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇద్దరు కూడా ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చేసుకోవడం వల్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీసం అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో గ్రామాలు కూడా పట్ల కూడా అందరూ మొత్తం కూడా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. మారుమూల గ్రామాలకు కనీసం అంబులెన్స్ వెళ్ళే రహదారులను నిర్మించాలని కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.